అరే దెంగరా కుక్క మాట్లాడక మళ్ళా ఏమనుకుంటాను ఇవ్వడరా అవన్నీ. అరే ఎప్పుడు ఇస్తానన్నా రా పైసలు? నాకు 10 రోజులుగా అడిగిరా ఇచ్చేస్తాను నీకు పైసలు. ఎందుకు కంగారు పడుతున్నా? ఇస్తానరా బాబా, 40 రోజులేగా అయిందే. ఇచ్చేస్తాను ఒకేరా బాబా, నన్ను ఎలాగ కథలు తింటున్నా రాబాయ్. అరే ఇచ్చి 40 రోజులు అవుతుంది రాబాయ్, ఎప్పుడు ఇస్తానన్నా? 10 రూపాయలు వడ్డీ లెక్క తీసుకున్నావు, ఇచ్చేవా మళ్ళా? మళ్ళా పైకి తిరిగి మళ్ళా అప్పుడు ఇప్పుడు ఇస్తాను కథలు తింటాం రా నువ్వు. ఎందుకనరా పట్టుకొని పదే పదే ఆడబడితే ఆడ అడిగి నా పరుగు తీసేస్తాను నువ్వు. ఊరు ఇచ్చేస్తాను బాబు, ఇచ్చేస్తాను రా. ఓ 10 రోజులకి అడిగిరా బాబు, ఇయ్యకపోతే నా బండి తీసుకుని పోరా. అరే ఇస్తానా లేకుంటే లేదు ఎగ్దంతానా అట్లా పూచుకుంటావేం రా నువ్వు. మాట్లాడక మళ్ళా ఎప్పుడు ఇస్తానన్నావు రా పైసలు? అది చెప్పురా ఎప్పుడు ఇస్తానన్నావు పైసలు? వాళ్ళకి ఒకే మాట్లాడే ఎందుకు వాళ్ళు చేస్తున్నావు? ఇచ్చేస్తానంటున్నానుగా పైసలు, ఇచ్చేస్తారా బాబు? ఓ 10 రోజులకి అడిగిరా ఇచ్చేస్తాను, వడ్డీతో పాటు ఇచ్చేస్తారా బాబు నీ పైసలు. కంగారు పడమాక, ఎందుకు అట్లా సీరియస్ అయిపోతుండవా? కథలు తింటున్నా ఆరాబాయ్, అవులా పుకాన్ లెక్క అనిపిస్తున్నా రా నేను. దెంగరాబాయ్ ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి తెప్పించుకుంటున్నారా నువ్వు? అరే పైసలు ఇస్తే జర టైంకి లేకుంటే గుదా కూర్చోవాలా. కథలు తింటున్నా ఆరాబాయ్, కథలు తింటున్నా ఇచ్చినాక బీబీ రేజ్ ఎందుకు తెచ్చుకుంటారా? ఇచ్చేస్తాను రా బాబు నీ పైసలు, నీకు ఇచ్చేస్తాను, నేను ఉంచుకోను రా బాబు. ఇచ్చేస్తానంటే ఇచ్చేస్తాను, దాని కంగారు పడమాకరా బాబు. ఓరు బాబు నన్ను వదిలేరా బాబు. అరే తెలిసినోడు ఉన్నాడా నీకు ఇచ్చిరా బాయ్, లేకుంటే ఇస్తుండేనా? అరే ఇంతమందికి ఇస్తుండేరా పైసలు, ఎంబడెంబడే ఇస్తుండే. అరే నువ్వేం సలేగానారా బాయ్. అరే ఇస్తానని చెప్పేసి ఇవ్వనివ్వ మళ్ళా కథల్లో ఇంకా ప్యాక్ తిరిగి ఇచ్చేస్తాను. నీకు వచ్చే బుధవారం నీ పైసలు నీ చేతిలో ఉంటాయిరా బాబు. అంతే అమ్మకరా బాబు, ఎలాగో గేరా బాబు నాన్న.